హాయ్ డార్లింగ్స్ వెల్కమ్ టు మై ఛానల్. 'కొత్తపల్లిలో ఒకప్పుడు' మూవీ ఇది ఆల్రెడీ మనకైతే థియేటర్‌లో రిలీజ్ అయిపోయింది. అప్పుడు నేనైతే చూడలేదు కానీ ఇప్పుడైతే ఆహాలో అయితే స్ట్రీమింగ్ అయితే వచ్చేసింది. మరి ఈ మూవీ చూసాక ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చలేదా? అనేది డీటెయిల్‌గా అయితే మాట్లాడుకుందాం. దానికంటే ముందు ప్లీజ్ దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకేనా? లెట్స్ స్టార్ట్ ద వీడియో. ప్లాట్ విషయానికి వస్తే 1990లో కొత్తపల్లిలో రామకృష్ణ ఆయన ప్రేమించిన అమ్మాయి కోసం చేసిన పనుల వల్ల ఏం ప్రాబ్లమ్స్ వచ్చాయనేది మూవీ యొక్క ప్లాట్ అన్నమాట. నేను చాలా సింపుల్‌గా అయితే చెప్పేసాను. కానీ మూవీ మొత్తం స్టోరీ అనేది చాలా డిఫరెంట్‌గా అయితే ఉంటుంది భయ్యా. అది కనుక చెప్తే మనకు స్పాయిలర్ అయితే అయిపోతుంది కాబట్టి అందుకని చాలా సింపుల్‌గా అయితే చెప్పేసాను. మరి ప్లస్ పాయింట్స్ ఏంది? మైనస్ పాయింట్స్ ఏంది? అని మాట్లాడుకుందామా? ప్లస్ పాయింట్ గురించి మాట్లాడుకుంటే వీళ్ళు తీసుకున్న బ్యాక్ డ్రాప్ గాని, వీళ్ళు తీసుకున్న స్టోరీ లైన్ గాని చాలా బాగుందన్నమాట. చాలా కొత్తగా అయితే అనిపించింది. చాలా యూనిక్‌గా అయితే అనిపించింది. అలాగే ఈ మూవీలో అయితే చాలా మంది అయితే యాక్టర్స్ అయితే ఉంటారు. వాళ్ళందరూ కూడా చాలా కొత్త యాక్టర్స్ అన్నమాట. అండ్ యాక్టింగ్ అయితే చింపేశారని చెప్పుకోవచ్చు ప్రతి కూడా. అండ్ అందరూ కూడా మంచి ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ అయితే ఇచ్చారు. బాగా అనిపించింది. మూవీలో మెయిన్ వర్కౌట్ ఏంటిదంటే కామెడీ సీన్స్ భయ్యా. చాలా మంచిగా కామెడీ సీన్స్ అనేది వర్కౌట్ అయిందని చెప్పుకోవచ్చు. అది కూడా క్రింజ్ కామెడీ సీన్స్ కాకుండా సిట్యుయేషన్ తగ్గట్టు మంచి కామెడీ సీన్స్ అనేది బాగా వర్కౌట్ అయిందని చెప్పుకోవచ్చు భయ్యా. ఫస్ట్ హాఫ్ డ్రామా అనేది చాలా ఇంట్రెస్టింగ్‌గా తీసుకెళ్తారనమాట. మంచి క్యారెక్టర్ ఇంట్రొడ్యూస్ చేసుకుంటేనే ఆ ఊరేంది, ఆ ఊర్లో ఉన్న ప్రజలు ఎలా ఉన్నారు, ఏంది అనేది చాలా మంచిగా అయితే తీసుకెళ్తారు. అలాగే మంచి ఎమోషనల్ సీన్స్ కూడా చాలా బాగా పర్ఫెక్ట్ అయిందని చెప్పుకోవచ్చు భయ్యా. అండ్ డైలాగ్స్ కూడా అసలు డైలాగ్స్ ఎవరు రాసారో తెలీదు గానీ, డైలాగ్స్ అయితే చాలా బాగా మంచిగా అయితే ఉన్నాయన్నమాట. అలాగే సినిమాటోగ్రఫీ అయితే చాలా బాగా అనిపించింది. అండ్ ప్రొడక్షన్ క్వాలిటీస్ అయితే డీసెంట్ అయితే అనిపించింది. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కూడా డీసెంట్ అయితే అనిపించింది. కలర్ గ్రేడింగ్ అయితే చాలా బాగుందన్నమాట. ఇది భయ్యా నాకైతే ప్లస్ పాయింట్స్ అయితే అనిపించినాయి. మైనస్ పాయింట్ గురించి మాట్లాడుకుంటే మాకు ఫస్ట్ హాఫ్ డ్రామా అనేది చాలా ఇంట్రెస్టింగ్‌గా తీసుకెళ్తారు గానీ సెకండ్ హాఫ్ డ్రామా అంత ఇంట్రెస్టింగ్ అయితే ఉండదన్నమాట. చాలా స్లో నరేషన్ అయితే ఉంటదన్నమాట. ఇంట్రెస్టింగ్ స్క్రీన్ ప్లే అయితే అస్సలు ఉండదు. ఆయన చెప్పిన స్టోరీని మాకు తిప్పి అక్కడనే పెట్టారనిపించి సెకండ్ హాఫ్ అనేది. అలాగే మాకు ప్రిడిక్టబుల్ సీన్స్ అనేది చాలా వస్తుంటాయి. ఎమోషనల్ సీన్స్ అనేవి అసలు వర్కౌట్ కావు మనకు. లాజిక్ సీన్స్ అయితే అస్సలు ఉండవు అన్నమాట మూవీలో. అలాగే సాంగ్స్ అయితే చండాలంగా ఉన్నాయి. అండ్ సాంగ్స్ ప్లేస్‌మెంట్ కూడా కరెక్ట్ లేదనిపించింది. ఇది భయ్యా మైనస్ పాయింట్ గురించి మాట్లాడుకుంటే. ఇక ఓవరాల్‌గా ఎలా అనిపించిందిరా మూవీ అంటే ఫస్ట్ హాఫ్ అనేది బాగుంది భయ్యా. సెకండ్ హాఫ్ అనేది అంతేం అనిపించలేదు. ఓవరాల్‌గా అయితే యావరేజ్ అనిపించింది భయ్యా మూవీ. ఎలాగో ఆహా కాబట్టి ఒకసారి అయితే చూడొచ్చు మూవీని. అడల్ట్ సీన్స్ అంటే ఏం లేవు. ఫ్యామిలీ వాచబుల్ భయ్యా. చూడాలనుకుంటే చూసేయండి మూవీని. ఇది భయ్యా మరి మూవీ రివ్యూ అన్నమాట. ఎలా అనిపించింది వీడియో? నచ్చిందా? నచ్చలేదా? వీడియో కనుక నచ్చితే మటుకు దయచేసి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకేనా? నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం. బై బై డార్లింగ్స్.